బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి. మీడియా, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 120.21 పాయింట్లు నష్టపోయి 84,559.65 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 41.55 పాయింట్లు క్షీణించింది. 25,818.55 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 25,900 నుంచి 26,000 స్థాయిని దాటనంత వరకు అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సమీప కాలంలో 25,700 నుంచి 25,750 నిఫ్టీకి కీలక మద్దతు జోన్గా ఉందని, ఒకవేళ ఈ స్థాయి కంటే దిగువన ముగిస్తే పతనం మరింత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రధాన స్టాక్స్ లాభపడ్డాయి. ఎస్బీఐ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, మారుతి సుజుకి, టీసీఎస్, టాటా స్టీల్ షేర్లు 1.5% వరకు లాభపడ్డాయి. మరోవైపు ట్రెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి స్టాక్స్ నష్టపోయి సూచీలపై ఒత్తిడి పెంచాయి. బ్రాడర్ మార్కెట్లలోని బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.54%, స్మాల్ క్యాప్ 0.73% చొప్పున నష్టపోయాయి. అయితే రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మీడియా ఇండెక్స్ అత్యధికంగా 1.7% పతనమైంది. ఐటీ, పిఎస్యు బ్యాంక్ రంగాలుగా మాత్రమే లాభాలతో ముగిశాయి.